హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు చూపిస్తాను రండి. చూడండి నేను ఎలా అలంకరించుకున్నానో చూడండి. కలశం పెట్టానండి అమ్మవారికి. నా శక్తి మేరకు పూలు అలంకరించి అందంగా అలంకరించానండి దేవుళ్ళందరినీ. పూజ గదిలో ఇలా నిండుగా ఉంటే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు పట్టిందండి నాకు ఈ డెకరేషను ఇదంతా చేయడానికి. గులాబీలు, చామంతులతో డెకరేట్ చేశానండి. ఈ పూజ గది అలంకరణలో మా పాప నాకు ఎంతో హెల్ప్ చేసింది. అండ్ మా బాబు కూడానండి చాలా హెల్ప్ చేశారు. ఇద్దరు పూజ రోజు వాళ్ళ ఏజ్కి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మా పాపకైతే పూజలు, భక్తి ఇట్లా ట్రెడిషనల్గా ఉండడం అంటే చాలా ఇష్టం తనకి. అమ్మవారిని, అయ్యవారిని అందరినీ అలంకరించుకున్నామండి. ఇవి వచ్చేసి నేను షిరిడీలో తీసుకొచ్చానండి. ఈ గోమాతని, లక్ష్మీ అమ్మవారిని అండ్ సాయిని నేను షిరిడీలో తీసుకొచ్చాను. ఇది సాయికి సంబంధించిన ఐస్ అండి. ఇవి షిరిడీలో తీసుకొచ్చాను. ఇవి చాలా ప్రత్యేకమైనవిగా చెప్తారండి. అలానే పులిహోర, పాయసం, శనగలు, గుగ్గిళ్ళు, పూర్ణాలు, గారెలు తోటి నేను నా పూజ స్టార్ట్ చేశానండి. ఈరోజు ప్రసాదాల కింద అవి చేశాను. నా శక్తి మేరకు వెండి పూలతోటి 108 వెండి పూలతోటి లక్ష్మీ అష్టోత్తరం, సతనామావళి ఇవన్నీ చేసుకున్నానండి. అలానే గణపతి పూజ చేసి ఫస్ట్, తర్వాత లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇంకా తీర్థం, ప్రసాదం ఇవన్నీ ఇచ్చి నా పూజని కంప్లీట్ చేశానండి. టెంకాయ కొట్టి హారతి ఇచ్చి నా పూజని కంప్లీట్ చేశానండి. తర్వాత ఫస్ట్గా మా పాపకి పసుబొట్టు ఇచ్చానండి. ఫస్ట్ అమ్మవారు ఫస్ట్ ముత్తైదువు మా ఇంట్లో ఉన్న ఆడపిల్ల కాబట్టి నేను మా అమ్మవారికి భావించి మా పాపకి పసుబొట్టు ఇచ్చానండి. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా అందరికి ఇచ్చాను. అలా ఈరోజు నా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిందండి. నేను కూడా అందరిలోకి వెళ్ళి తాంబూలం తీసుకున్నానండి. రోజంతా ముత్తైదువులు వస్తూనే ఉన్నారండి. వాళ్ళందరికీ పసుబొట్లు ఇస్తూ నా డే అంతా అలాగే గడిచిపోయిందండి. సాయంత్రం వరకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. అమ్మవార్లుగా భావించి నేను అందరికీ మనసారా పసుబొట్టు ఇచ్చానండి. ఇది ఇలా జరిగిందండి నా పూజా విధానము. మీ పూజా విధానం మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.